తల్లి జన్మనించినప్పుడు కేవలం ఒక ప్రాణం పుడుతుంది. ఎప్పుడైతే బ్రతుకు మనకు కష్టాల్ని ఇస్తుందో అప్పుడు ఒక జీవితం పుడుతుంది. హలో ఇన్స్పెక్టర్, ఒకసారి మీరు వెంటనే మా ఇంటికి రావాలి. ప్లీజ్ ప్లీజ్ కమ్ ఫాస్ట్. శివ, నిజంగా నువ్వు తన ప్రాణాల్ని కాపాడావు. నీ ధైర్యానికి సాహసానికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అయ్యో, అంత మాట అనకండి. చిన్నమ్మ గారిని గుడికి తీసుకెళ్ళింది నేను. ఆవిడకి ఏమీ జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా నాదే కదా. హర్ష, విన్నావా? అది విశ్వాసం అంటే, అది అభిమానం అంటే. ఆ రోజు మాధవి చెప్పింది అక్షరాల నిజం. ఒక మనిషి చేసే పనిని బట్టి కాదు, తన సంస్కారాన్ని బట్టి మాత్రమే గౌరవం ఇవ్వాలి. శివ, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మా కోడలి ప్రాణాల్ని కాపాడిన నువ్వు నిజంగా మా అందరికంటే నువ్వే గొప్పవాడివి. రాధా, నిన్ను అందరూ ఇలా పొగుడుతూ ఉంటే నాకు పట్టారన్నంత ఆనందంగా ఉంది. ఆ రోజు మన పెళ్లిలో వేదమంత్రాల సాక్షిగా నాతి చరామి అన్నావు. ఈరోజు ఒక భర్తగా నీ భార్యని నువ్వే కాపాడుకున్నావు. ఈ జన్మకే కాదు, 7 జన్మలకి నేను నీదానిగానే పుట్టాలి. అదే నా ఆశ, నా ఆకాంక్ష కూడా. బేబీ, చెప్పమ్మా. నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను. ఏంటి చెప్పేది? ఈసారి కూడా మన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అక్కపై అటాక్ జరిగిందని తెలియగానే ఇంట్లో టెన్షన్ మొదలయ్యింది. ఆ మర్డర్ అటెంప్ట్ చేసింది ఎవరో తెలుసుకోవాలని బావ ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేశాడు. తీగలాగితే డొంకంతా కదులుతుంది. అప్పుడు ప్రమాదం మనకే. అందుకేగా అర్జెంటుగా కాల్ చేస్తుంది. మాధవి అక్క మీద ఈగ వాలినా కూడా ఇంట్లో వాళ్ళు అస్సలు భరించలేరు. అలాంటిది ఏకంగా మర్డర్ అటెంప్ట్ జరిగింది అంటే వాళ్ళు ఊరుకుంటారా? ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎంక్వైరీ గనక మొదలు పెడితే మన కిల్లర్ గాడు ఖచ్చితంగా దొరికిపోతాడు. బేబీ, నా భయం కూడా అదేనమ్మా. ఇప్పుడు ఏం చేద్దామంటావు? చేసేందుకేముంది డాడ్, ముందు ఆ యూజ్లెస్ కిల్లర్ గాని ఈ ఊరే కాదు మన రాష్ట్రాన్ని కూడా దాటి ఎక్కడికైనా పారిపోమని చెప్పండి. వాడు పోలీసులకి దొరక్కపోతే మనం సేఫ్ అన్నట్టే. సరే బేబీ, ఇన్స్పెక్టర్ వచ్చాక ఇంట్లో ఏం జరిగిందో నాకు ఫోన్ చేసి మళ్ళీ చెప్పు. ఓకే డాడ్, బాయ్. బావా, మమ్మల్ని పట్టుకోవడం నీ తరం కాదు, పోలీసుల వల్ల అంతకన్నా కానే కాదు. రోజులు బాగా లేకపోతే అనుకున్నది ఏదీ జరగదంటారు. ఇప్పటికే నేను ఆ ఇంట్లో నుంచి బయటికి రావాల్సిన గతి పట్టింది. ఇప్పుడు నందినికి కూడా అలాంటి పరిస్థితే ఎదురైతే ఇన్నేళ్లుగా నేను నా కూతురు కట్టుకున్న పేక మెడలన్నీ కుప్పలా కూలిపోతాయి. వాడెవడో గాని బాబురావు గారి ముందు నన్ను తలదించుకునేలా చేశాడు. సార్ చెప్పండి. ఇంకేంట్రా చెప్పేది?
సైలెంట్గా పని ముగిచ్చేయమంటే మొత్తం చెడగొట్టావు కదా. సార్, నా పని నేను కరెక్ట్గానే చేశాను. ఆఖరి క్షణంలో వాడెవడో అడ్డుపడితే నాదా తప్పు? నీది కాదురా తప్పు. నీలాంటి పనికి మాలిన వెధవల్ని పనిలో పెట్టుకున్నందుకు నాదిరా తప్పు. సార్, ఈ రోషానికేం తక్కువ లేదు. హత్యా ప్రయత్నం జరిగిందని మా హర్ష పోలీసులకు ఫోన్ చేశాడంట. కాసేపట్లో ఆ ఇన్స్పెక్టర్ రంగంలోకి దిగబోతున్నాడు. పోలీసులు నా కొత్త. నీకు కొత్త కాదు, నాకు కొత్త కాదురా. కానీ ఈ విషయం బయటపడిందనుకో, నీతో పాటు మేం కూడా చెప్పకూడదు తినాల్సి వస్తుంది. అందుకే పోలీసులకి నీ మీద అనుమానం రాకముందే దూరంగా ఎక్కడికైనా పారిపో. ఏంటి సార్, పిరుకోళ్ళ నన్ను పారిపోమంటారా? కిల్లర్గా అది నా వృత్తికే అవమానం. తొక్కలో వృత్తి. దొరికావంటే ఆ ఇన్స్పెక్టర్ నీ తోలు తీస్తాడు. నా మాట విని అర్జెంటుగా జంప్ అయిపో. లేదు సార్, నేనెక్కడికి వెళ్ళను. ఇంకోసారి అవకాశం దొరికితే ఆ మాధవిని సఫా చేస్తాను. నీ అబ్బా, చెప్తే అర్థం చేసుకోవేంట్రా? మళ్ళీ సఫా గిఫా లాంటి ప్లాన్లేం వద్దు, కానీ తక్షణమే నువ్వేటైనా వెళ్ళిపో. సరే, ఇంకో 25,000 ట్రాన్స్ఫర్ చేయండి. సరే, పంపిస్తాను. చస్తానా? అలాగే సార్. ఛ! డోంట్ వరీ. ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశాను కదా, ఈ పాటికి వస్తూనే ఉంటారు. అయ్యో శివ, ఎంత పని జరిగింది! నీ చేతిలో కత్తి దిగిందనగానే నా గుండె అల్లాడిపోయింది. అయ్యో, శాస్త్రి బాబాయ్ దగ్గరికి వెళ్ళి పసరు మందును తీసుకొని వచ్చాను. ఈ మందుని పూస్తే గాయం తొందరగా తగ్గిపోతుంది. ఇప్పుడే పూస్తాను. మళ్ళీ ఆగు, ఏం చేస్తున్నావు? శివ చేతికి పసరు మందును పూస్తాను. అరే మళ్ళీ ఆగమంటున్నాను కదా. తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టు కట్టారు. నొప్పి తగ్గేదాకా ఆ కట్టు తీయకూడదు. ఓహో, నాకు ఆ డాక్టర్ల మీద నమ్మకం లేదు. ఈ పసరు మందు అయితే బాగా పనిచేస్తుంది. మళ్ళీ చెప్తుంటే అర్థం కాదా నీకు? కట్టును తీస్తే మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది. ఏం కాదు సారు, నా చేత్తో నేను శివాకి పసరు మందు పూస్తే తప్ప నా ప్రాణం కుదుట పడదు. మళ్ళీ వదిలే. నీ మొహం, నీకేమీ తెలీదు. క్వారీలో నీ చేతులు బొబ్బలెక్కినప్పుడు కూడా ఈ పసరు మందునే కదా నేను పూసింది. నాకు ఈ మందు మీద నమ్మకం ఎక్కువ. మళ్ళీ ఇక ఆపు. వదలండి చిన్నమ్మ గారు. అరే, డాక్టర్ల కంటే మనకెక్కువ తెలుసా? చిన్నమ్మ గారు, మీరేమైనా అనుకోండి, పాపం శివాకి వెనక ముందు ఎవరూ లేరు. ఒకవేళ చేతికి సెప్టిక్ అయితే అప్పుడేంటి గతి? మళ్ళీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నా మాట విను. శివ, నిన్నిలా చూడలేకపోతున్నారా? నీకీ గతి పట్టించిన రౌడీగాడు నాశనమైపోతాడు. వాడి చేతులు పడిపోతాయి. వాడికి ఏ మాయిదారి జబ్బు వచ్చి మూలన పడి చేస్తాడు. దరిద్రుడు, దుర్మార్గుడు ఇంత పని చేస్తాడా? హర్ష గారు, మాధవి గారు, జరిగింది తెలిసి నేను చాలా అప్సెట్ అయ్యాను. ఐఎమ్ వెరీ సారీ. ఇన్స్పెక్టర్ గారు, పట్టపగలు గుళ్ళో అందరి ముందు అంత దారుణానికి తెగబడ్డా ఆ దుర్మార్గుడెవరో తెలిసి తీరాలి. తప్పకుండా వాడిని త్వరలోనే పట్టుకుంటాను. ఏం శివ, ఎలా ఉంది? చాలా నొప్పిగా ఉంది, కానీ అమ్మగారిని కాపాడుకోగలిగాను. అది చాలు నాకు. విన్నారా? ఇవాళ తను అడ్డుపడకపోయి ఉంటే ఈ పాటికి నా శవం మార్చురీలో ఉండేది. ప్లీజ్, ఏం మాటలు అవి? నిజమే సారు, చిన్నమ్మ గారి కోసం మా శివ తన ప్రాణాలనే పణంగా పెట్టాడు. అదృష్టం బాగుండి ఏమీ జరగలేదు. లేకపోతే
ఏం జరిగేదో ఊహించడానికే భయమేస్తుంది. ఓకే ఓకే, మీ ఎమోషన్స్ని నేను అర్థం చేసుకోగలను. గుళ్ళో హత్యా ప్రయత్నం చేసిన వాడిని చాలా దగ్గరగా చూసింది మీరిద్దరే. బాగా గుర్తు తెచ్చుకొని ఆ కిల్లర్ వివరాలు చెప్పండి, నేను నోట్ చేసుకుంటాను. అలాగే ఎస్ఐ గారు. చెప్పండమ్మా. ఆ దుర్మార్గుడు చూడ్డానికి చాలా రఫ్గా ఉన్నాడు. ఎస్ఐ గారు దాదాపు నా అంతెత్తే ఉంటాడు. మీడియం కలర్, డేగలాంటి కళ్ళు. వాడి చేతుల్లో కూడా చాలా బలం ఉంది. వాడిక్కడి వాడేనా లేక ఇంకేదైనా రాష్ట్రం నుంచి వచ్చి ఉన్నవాడా? ఖచ్చితంగా ఇక్కడ వాడే. సుమారు 30 ఏళ్ల వయసు ఉంటుంది. వాడు వేసుకున్న బట్టలు కూడా అందరూ వేసుకునేలాంటివే. అది సరే, ఆ కిల్లర్ని చూడగానే ప్రత్యేకంగా మీ దృష్టిని ఏదైనా అట్రాక్ట్ చేసే విజువల్స్ ఉన్నాయా? మొహం కనపడకుండా ముసుగు కప్పుకున్నాడు. ఇంకా ఇంకా ఏమైనా స్పెషల్గా అనిపిస్తే గుర్తు తెచ్చుకొని చెప్పండి. గుర్తొచ్చింది. ఆ కిల్లర్ చేతి మీద దయ్యం గుర్తులాంటి టాటూ బొమ్మ కనిపించింది. గుడ్, ఈ వివరాలు చాలు. వీటి ఆధారంగా ఆ కిల్లర్ బొమ్మను గీయించి అన్ని స్టేషన్స్కి వెంటనే పంపిస్తాను. ఇన్స్పెక్టర్ గారు, ఆ రాస్కల్ని మీరు ఖచ్చితంగా పట్టుకోవాలి. తెరవనుకున్న నీచులకి శిక్ష పడి తీరాలి. అంతేకాదు, ఇంత పెద్ద కుట్ర చేసినందుకు మీ పోలీస్ లాఠీతో చితక్ కొట్టి నిజాన్ని బయటకు కక్కించాలి. షూర్. హర్ష గారు, మీరందరూ చెప్పినట్టు ఈ కేసుని సాల్వ్ చేసేదాకా నేను వదిలిపెట్టను. మాధవి గారు, ఈ డీటెయిల్స్ చాలు ఆ కిల్లర్ని ఎలాగైనా కనిపెట్టడానికి. హర్ష గారు, ఉంటాను. మై గాడ్, పోలీస్ ఎంక్వైరీ మొదలయ్యింది అంటే చాలా చాలా డేంజర్. మహానుభావుడు, ఇక్కడ నేను ఆకలితో నగనగలాడుతుంటే తను మాత్రం హ్యాపీగా తినేసి తొంగున్నాడు. కొడుకు ఏమైపోతాడో అనే చింత లేదు, అయ్యో పాపం అనే జాలి లేదు. ఓరే ముసలోడా, నా కర్మానికి నన్ను వదిలేసి నీ పాటికి నువ్వెలా నిద్రపోతున్నావు? అబ్బా, కడుపులో ఎలకలు కథాకళి ఆడుతున్నాయి. తినడానికి ఏమైనా ఉందో లేదో చూడాలి. మరీ చెడ్డోడేం కాదు, ఏదో ఒక టైంలో వస్తానని తెలిసే తినడానికి సిద్ధంగా ఉంచాడు. చట్నీ ఎక్కడ ఉంది? ఇక్కడ లేదా? ఇదిగా. అబ్బా,
మా ఇద్దరి పిల్లి మళ్ళీ వచ్చినట్టుందే. ఆ? నువ్వా? ఏరా ఇప్పుడు ఇల్లు గుర్తొచ్చిందా? అందుకే కదా లోపలికి వచ్చాను. ఛీ, ఏం బతుకురా నీది? రోజంతా ఊరి మీద పడి తిరిగి అర్ధరాత్రి దొంగలాగా ఇంట్లోకి వచ్చావు. నీకు సిగ్గుగా లేదు? సిగ్గా అది ఎట్టా ఉంటది? ఛ, మంచి మనిషికి ఒక మాట, మంచి కొట్టుకో దెబ్బ అన్నారు. అంటే అన్నారులే కానీ ఏదైనా మంచి మసాలా కూర చేయొచ్చు కదా. ఈ పచ్చడి మెతుకులు నేను ఎలా తినాలి? దొంగ తిండి తింటూ కూడా మసాలా కూర కావాలా నీకు? దొంగ తిండి అంటే మా బాబు సంపాదన తింటున్నాను. ఇది కొడుగ్గా నా హక్కు. హ, నీ బతుక్కి హక్కులు కూడానా? నా కడుపును చెడబుట్టావు కదరా. అబ్జెక్షన్. నేను పుట్టింది మా అమ్మ కడుపులో నుంచి. అవునవును, నువ్వెంత గొప్ప ప్రయోజకుడి అవుతావని తెలిసే మీ అమ్మ ముందుగానే వెళ్ళిపోయింది. నేనే చావలేక బతకలేక కొట్టుకుంటున్నాను. ఆ? ఎందుకమ్మా ఇప్పుడు నీకు అంత కష్టమేమొచ్చింది? చిచి, ఆ మాట అనడానికి నీకు నోరేళ వచ్చిందిరా. ఉద్యోగం సద్యోగం లేదు, రోడ్ల మీద పడి బలాదూర్లు తిరగడం, ఊరంతా అప్పులు చేసి తప్పతాకడం. నీలాంటి దరిద్రుణ్ణి నా కొడుకుని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నాను రా. వాడు నీ పాటలేవో నువ్వు పడు కానీ ఇంట్లో డబ్బెంత ఉంది? ఎందుకు? ఎందుకేంటి, మగాణ్ణి, నాకు 1,00,000 అవసరాలుంటాయి. బాధ్యత లేని వెదవి నువ్వు మగాడివేనా? ఇదిగో నాకు గాని కోపం వస్తే జాగ్రత్త, మర్యాదగా ఉన్నదంతా ఇచ్చే. ఇవ్వను. ఇక మీదట నువ్వు అరిచి గీ పెట్టినా ₹1 కూడా ఇవ్వను. ₹1 చాక్లెట్ కూడా రాదు. ఆర్డర్ ఎలా వస్తుంది? తీ. నువ్వు అడగగానే ఇవ్వడానికి నా దగ్గర నోట్ల కట్లే మూలగడం లేదు. దేవుడా, విన్నావా? ఇట్లాంటి గతి లేని వాడికి నన్నెందుకు కొడుక పుట్టించావయ్యా? ఏం కూసవరా? ఉన్నమాటగా అన్నాను. నన్ను కను నాన్నో అని నేనేమైనా ఏడ్చానా? లేదే. పోషించలేనోళ్ళు పుట్టించకూడదు, పుట్టించినోళ్ళు పోషించమనడానికే వీల్లేదు. తప్పగా మందు కొట్టు, జల్సా చేసి సినిమాలు చూడు, నీకెందుకు ఈ డబ్బు? పున్నామి నరకం నుంచి తప్పించిన వాడే పుత్రుడు అంటారు. గొప్ప పుత్రుడివిరా నువ్వు. నీ చెల్లెలు మాధవి ఎంతో ఉత్తమురాలు, గుణవంతురాలు. నీకు దానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. దుర్మార్గుడా. రాణి గారు, మీది ఈ ఊరు కాదు. ఇక్కడ మీకు శత్రువులుండే అవకాశమే లేదు. హత్యా ప్రయత్నం జరిగింది అంటే ఖచ్చితంగా అది మాధవి మీదే. తెలుసు. మాధవి గారి స్థానంలో నేనున్నందుకే ఎవరో దుర్మార్గులు నేనే మాధవిని అనుకొని నన్ను చంపాలని ప్లాన్ చేశారు. సారీ, మనం ఆడుతున్న ఈ నాటకం వలన చివరికి మీ ప్రాణాలకే ప్రమాదం ఏర్పడింది. హర్ష గారు, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది నా గురించి కాదు, మీ గురించి, మీ కుటుంబం గురించి. ఏమంటున్నారు? మీ భార్య మాధవి ఒక మంచి ఇల్లాలు. అలాంటి ఆడదాన్ని చంపాలి అనేంత కక్ష
ఎవరికి మాత్రం ఎందుకుంటుంది? అంటే బాగా ఆలోచిస్తే వాళ్ళ టార్గెట్ మీరే అనిపిస్తోంది. ఈ చుట్టుపక్కల మీకు ఎంతో గొప్ప పేరు, పలుకుబడి ఉంది, వ్యాపారాలు ఉన్నాయి. అది చూసి సహించలేని మీ శత్రువులే మాధవి గారిని చంపడం ద్వారా మానసికంగా మిమ్మల్ని దెబ్బ కొట్టాలని పథకం వేసుంటారు. సూటిగా మిమ్మల్ని ఎదుర్కోలేక ఇలా అడ్డదారిలో భయపెట్టి మీ మీద గెలుపుని సాధించాలని ఎత్తులు వేసుంటారు. అందులో భాగంగానే ఈ దాడి జరిగింది అని నా అనుమానం. కాదు, గట్టి నమ్మకం. కావచ్చు. మనిషి ఎదిగిన కొద్దీ శత్రువులు పెరగడం కూడా సహజమే. కానీ అనవసరంగా రిస్క్లో పడింది మీరు. ఇవాళ లక్కీగా శివ అక్కడే ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని కాపాడగలిగాడు. తను గాయపడ్డా మీకు ఏమీ కాకూడదని ప్రాణాలకి తెగించి ఆ కిరాయి రౌడీని అడ్డుకున్నాడు. మీరు నేను కూడా ఆ శివాకి ఎంతో రుణపడి ఉన్నాం. అవును, బ్రతుకునిచ్చినవాడు దేవుడితో సమానం. ఆ రుణాన్ని తీర్చుకోవడం నాకు ఈ జన్మకి సాధ్యం కాదు. ఎందుకైనా మంచిది. ఇక మీద మీరు జాగ్రత్తగా ఉండండి. పాపం రాధ చేతి గాయంతో ఎంతగా అల్లాడుతున్నాడు. ఈ గొడవలో పడి కనీసం నా భర్త తిన్నాడో లేదో కూడా నేను తెలుసుకోలేదు. శివ, నేను తెచ్చిన కూర బాగుందా? అమ్మగారిచ్చిన కూర బాగుందా? అమ్మగారిచ్చిందే బాగుంది. శివ, నిన్ను అబ్బా, మళ్ళీ ఏంటి నువ్వు అలా మోటుగా చేస్తే నొప్పి పెట్టదు? మాకిదంతా అలవాటే. చాలే ఊరుకో. అలవాటు అంట అలవాటు.